లెమన్ వాటర్ ఆర్ లెమన్ సోడా. ఓ, చాలా బాగుంది, సూపర్, అసలు సూపర్గా అయితే ఉంది. ఇప్పుడు ఇది మా అమ్మ చూస్తే ఖచ్చితంగా నన్ను ఐడియా తిట్టద్ది. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. ఈరోజు అయితే నేను చేయబోతున్నాను లెమన్ సోడా వితౌట్ సోడా, అంటే సోడాకు బదులు వాటర్ అయితే యూజ్ చేస్తాను అనమాట. లేకపోతే దాన్ని లెమన్ వాటర్ అయినా అనొచ్చు. దానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడైతే మీకు చూపిస్తాను, చూసేయండి. లెమన్ సోడాకు కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడైతే నేను తెచ్చిపెట్టాను. ఒక్కొక్కటిగా అన్నీ అయితే చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే 2 లెమన్స్ అయితే కావాలి. ఈ లెమన్స్ని కోసుకోవడానికి ఇది సిజర్ కాదు, నైఫ్ అయితే కావాలి. ఇంకా లెమన్ వాటర్ని పోసుకోవడానికి 2 గ్లాసెస్. మీరైతే నార్మల్ గ్లాసులు కూడా అయితే యూజ్ చేయొచ్చు. నేనైతే కొంచెం షో చేయడానికి ఈ గ్లాసులు అయితే తీసుకున్నాను, ఓపెన్గా చెప్పాలంటే. ఇంకా కొంచెం షుగర్, ఇంకొన్ని సబ్జా సీడ్స్. ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. వెయిట్, మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే మర్చిపోయాను. అదేంటంటే వాటర్ లేకుండా ఏదైతే అసలు అవ్వదు. సో వాటర్ కూడా అయితే ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చేయబోయే రెసిపీలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ వాటర్. ఫస్ట్ అయితే ఈ అన్ని ఐటమ్స్ ఒక సైడ్గా అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని ఫస్ట్ దాంట్లో కొన్ని వాటర్ అయితే వేసుకోవాలి. కొన్ని వాటర్ వేసేసుకున్న తర్వాత ఇందులో అయితే ఈ సబ్జా సీడ్స్ అయితే వేసుకోవాలి. ఇప్పుడే నాకైతే మెయిన్ టాస్క్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఒక చేతిలో ఫోన్ పట్టుకున్నాను, ఇంకా ఒక్క చేతితో ఇదైతే కొయ్యాలి. ఓ, అసలైతే అవ్వట్లేదు. నేనైతే లెమన్ని కట్ చేసాను. ఇప్పుడు ఈ లెమన్ అయితే ఇందులో అయితే వేసేసుకోవాలి. ఇంగ్లీష్లో ఏమంటారంటే ఇంగ్లీష్లో ఏమంటారో నాకు తెలీదు, మీకు తెలిస్తే కమెంట్ చేసి చెప్పండి. లెమన్స్ వేసేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో తగినంత షుగర్. ఓ, నేను వీడియోలో చూస్తూ సగం కిందే పోసాను, మళ్ళీ ఇదంతా నేనే క్లీన్ చేయాలి. కొంచెం అయితే షుగర్ అయితే వేసుకొని బాగా అయితే మిక్స్ చేసుకోండి. దీంట్లోనే కొంచెం సాల్ట్ కూడా అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు మనం చేసింది వచ్చి 2 గ్లాసెస్ ఆఫ్ లెమన్ వాటర్ ఆర్ లెమన్ సోడా. ఓ ఎస్, నేను వీడియోలో చూస్తూ అంతా కిందే వస్తున్నాను. ఇది క్లీన్ చేసేటప్పుడు ఉంటుంది నాకు. సగం అయితే కిందే పడింది చూడండి, సగం వాటర్ కిందే ఉంది చూడండి. ఇప్పుడు ఇది మా అమ్మ చూస్తే ఖచ్చితంగా నన్ను ఐడియా తిట్టద్ది. అంటే మన 2 గ్లాసెస్ సోడా అయితే రెడీ, అంటే లెమన్ వాటర్. ఇది చేస్తూ నా పరిస్థితి ఎలా అయిందంటే ఒకసారి చూడండి, ఫుల్ చెమటలు. ఇలా చెమటలు వచ్చినప్పుడు ఏం చేయాలంటే, ఈ లెమన్ వాటర్ చేస్తూ నా పరిస్థితి ఇలా అయిపోయింది. దీని టేస్ట్ అయితే నన్ను అడగండి, చాలా బాగుంది, సూపర్, అసలు సూపర్గా అయితే ఉంది. నేను చేసిన దాంట్లో ఇప్పటివరకు బెస్ట్ రెసిపీ, సూపర్. ఇప్పుడైతే నాకు అర్థమైంది ఇది ఎందుకు టేస్ట్ బాగాలేదు, ఎందుకంటే దీంట్లో లెమన్ తక్కువైంది. ఇప్పుడైతే వేస్తే మొత్తం సెట్ పర్ఫెక్ట్ అయితే ఉంటుంది. సో గైస్, ఈ రోజుకైతే ఇంతే. నేనైతే ఇప్పుడు ఈ వ్లాగ్ని ఎడిట్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.